నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు వెన్నుపోటు దినం జూన్ 4న అని ప్రకటించడం జరిగింది. అసలు ఏంటి ఈ వెన్నుపోటు దినం ఏంటి? జూన్ 4 ఎందుకు? ఇదే విషయమై మనతో మాట్లాడడానికి కొండబదులు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర. సార్, ఏంటి జూన్ 4న వెన్నుపోటు దినం? అసలు ఈ ఈ బ్రో ఈ పోస్టర్ రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి? దేని గురించి అసలు? ఏముంటుంది, వాళ్ళ అక్కసుని వెళ్ళగొట్టుకోవటం. జూన్ 4నే కదా మరి రిజల్ట్ వచ్చి ఆ, జగన్మోహన్ రెడ్డి 11 సీట్లే వచ్చినాయి అని చాలా అవమానం ఫీల్ అయిన రోజు అది. వెన్నుపోటు దినం అంటే యాక్చువల్ గా దీంట్లో రెండు అర్థాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే అర్థం ఏంటి? ఓ సంవత్సరం అయింది, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, మీ మీ అందరికి వెన్నుపోటు పొడిచాడు, అందుకని దీన్ని వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాను అని ఆయన అనుకునేది ఒకటైతే, రెండో అర్థం కూడా వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతర్గతం అని ఒకటి చూసుకుంటే, ఈ ప్రజలందరూ కలిసి నాకు వెన్నుపోటు పొడిచి అన్న 151 సీట్లు మొత్తం పీకేసి 11 సీట్లు ఇచ్చారని వెన్నుపోటు దినంగా ప్రకటించారు అని కూడా అనుకోవచ్చు. రెండు రకాలుగా ఉంటుంది. ఏం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం శాపశుద్ధుడా? ఆయన ఆయన కూడా ఇచ్చిన మాటలు ఏం తప్పలేదా? సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాదా? నవరత్నాల్లో అది పెట్టలేదా? లేకపోతే నేను అధికారంలో రాగానే వారంలోనే సిపిఎస్ రద్దు అనేది చెప్పలేదా? చంద్రబాబు నాయుడు కూడా మరి వాలంటీర్లు ఉంచుతానని చెప్పి ఉంచలేదు, తీసేసాడను. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడానికి పోయాడు, దాన్ని ఆ రీ చేయకుండా. దాంతో పాటుగా ఏంటంటే, మీరందరూ రాజీనామా చేసేయండి, మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకి చెప్పాడు. ఆ రోజున నమ్మి చేసిన వాళ్ళు పోతే గానీ ఇప్పుడు నమ్మకుండా ఉన్నోళ్ళు కూడా ఎవరు లేరు అనుకో, వాలంటీర్లు మొత్తం తీసేశారు. యాక్చువల్ గా మరి జగన్మోహన్ రెడ్డి తిరిగి రాలేదుగా, తిరిగి మనమే వస్తాం, నేను గ్యారెంటీగా చేస్తానని చెప్పాడు కదా. మరి అది వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు ఒక్కడే నా వెన్నుపోటు పొడిచింది, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచినట్టు కాదా? మరి 90% కరెక్ట్. 175కు 175 మనమే కొడుతున్నాం. వై నాట్ 175? కుప్పాన్ని కూడా కొట్టి అవతల పారేస్తున్నాం చూడు అని జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రగల్భాలు పలికి అసలు 11 సీట్లకి పడిపోయాడు. 164, ఈయనకు వచ్చి 151 కంటే కూడా ఎక్కువే వచ్చినాయి కదా మరి అవతల కూటమికి ప్రజలు ఇచ్చింది. అదేమి చంద్రబాబు నాయుడు ఎక్కడో ఈ ఊరి చివరి చెరువు దగ్గర పారేసి ఉంటే ఏడకొచ్చుకుని ఏం కాదుగా, ప్రజలు ఇచ్చినాయేగా సీట్లన్నీ 164. మరి అప్పుడు ఎవరిని మభ్యపెట్టి మన పార్టీలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచినట్టు కదా? మభ్యపెడితే వెన్నుపోటు పొడిచినట్టే కదా. పోనీ జగన్మోహన్ రెడ్డికి తెలియదా తాను ఓడిపోతానని? తెలుసు. ఏదో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరగటం మూలాన సింపతి తోటి వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు కానీ, అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతోటే వీళ్ళకి 164 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు అనే దానికంటే ముందుగానే కూటమి యొక్క గెలుపు ఈ రకంగా ఉండబోతుందని ఆ రోజే ఫిక్స్ అయిపోయింది. కూటమి ఉంటే, ఆ యాక్చువల్ గా కూటమి ఉంటే గనక, ఎందుకంటే ఆ రోజున అందరూ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ తోటి దగ్గర అవటానికి విస్తృతంగా ఆయన కూడా చాలా సంకేతాలు కూడా పంపించాడు. అరెస్టు తర్వాత అసలు కూటమి కట్టడానికి ఒక మార్గం సుగమం చేసినట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. లేకపోతే పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి అనౌన్స్ చేయటము, లేకపోతే బీజేపీని కూడా తీసుకొస్తానంటాం, ఇది కొంచెం లేట్ అయ్యేదేమో. ఇది కాకపోతే చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేదేమో. రండి మనందరం కూటమి కడదాం అని చెప్పి బీజేపీ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేదేమో. అదాన్ని వీటన్నిటిని సుగమం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. చేసి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల చేత అడ్డమైన బూతులు తిట్టించి, రోజా చేత తిట్టించాడు, కొడాల నాని చేత తిట్టించాడు, వంశీ చేత అడ్డమైన మాట్లాడించాడు, జోగి రమేష్ లాంటి వాళ్ళు అందరూ ఎగేసుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతే మంత్రి పదవులు ఇచ్చాడు, మరి భజన చేసే వాళ్ళందరికీ ఇచ్చాడు. వీళ్ళందరికీ చేసి తాను ఓడిపోయి వీళ్ళందరికీ వెనుపోటు పొడిచినట్టే కదా మరి. నువ్వు సక్రమమైన పాలన చేస్తే వీళ్ళందరికీ ఈ దుస్థితి ఎందుకు వస్తుంది? నీ పార్టీలో ఉన్నందుకు గాను ఈ రోజున వంశీ అరెస్ట్ కానీ, పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ కానీ, లేకపోతే ఈ కేసులు కానీ, వడాల నాని అయితే బైపాస్ సర్జరీ చేయించుకొని బతికిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన బతికిపోయినట్టే లెక్క.
అయినా కూడా మరి ఎంతకాలం ఉపేక్షిస్తారో తెలియదు, మరి చూడాలి దాని సంగతి కూడా. ఆయన అరెస్ట్ కూడా చాలా తొందరలోనే ఉండబోతుంది అంటున్నారు. రోజాని గాని, మరి ఇక్కడ మా చిలకలూరుపేట ఈ విడదల రజనీని గాని ఆడవాళ్ల కేటగిరీలో వాళ్ళు బతికిపోయారు అనే ఒక రూమర్ కూడా వచ్చింది. ఎందుకంటే పేరు నాని చెప్పాడు, గుర్తుంది నీకు అప్పుడు. వాళ్ళ ఆవిడ జయసుధనే యాక్చువల్ గా అరెస్ట్ చేయాల అవును సార్. ఉన్నది లెక్క ప్రకారంగా. అరెస్ట్ చేయడానికి చాలా మంది విస్తృత ప్రయత్నాలు కూడా చేశారు, అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఆపాడు అని పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకున్నాడు. ఆడవాళ్ళ జోలికి పిల్లల జోలికి వెళ్ళొద్దు రే, కావాలంటే నాని గారిని వేసేయండి అని చంద్రబాబు నాయుడు అన్నాడు, మగాడైన మాట మాట్లాడాడు అని పేరు నాని చెప్పాడు కదా. వీళ్ళిద్దరిని ఈ కేటగిరీలోనే వదిలేశారనే కూడా అనే ప్రచారం కూడా ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే రోజా మాట్లాడిన మాటలకి ఆయన్ని ఎప్పుడో చేసి పడేయాలి. కాకపోతే మనకి ఉన్న కొద్ది సమాచారం ప్రకారం ఏంటంటే రాయలసీమలో ఒక మంత్రి గారు రోజా తోటి మంత్రాలు చేస్తూ ఆవిడని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఆవిడ కోసం కొంచెం మంత్రాంగం నడుపుతున్నాడు అనేది ఒక వినికిడి ఉంది. మరి అది ఎంతవరకు నిజం అబద్ధం తెలియదు కానీ, మరి అరెస్ట్ కాకుండా ఆవిడ అంతే బయటనే తిరుగుతుంది, సంవత్సరం అవుతుందా. ఇంకా పెట్టిరేగిపోయి లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉంది, మరో పక్కన మంత్రాలు చేస్తుంది. అదేమంటే మరి చాటుకెళ్ళి చెప్పుద్దేమో, ఇలాగ అనకపోతే జగన్మోహన్ రెడ్డి మాకు టిక్కెట్లు వేయడు అందుకని అనాల్సి వస్తుంది అని చాటును సారీ చెప్పిద్దేమో, మనకు తెలియదు కానీ దాని సంగతి. ఇక వెన్నుపోటు దినం అనే దానికి వస్తే, ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారని ఈ దినం పెట్టాడా, లేదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పాడని ఈ దినం పెట్టాడా అని అంటే, ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి కూడా తప్పాడు ఖచ్చితంగా. అది జరిగింది, చేయాల్సిందంతా అంతే. మరి ఏం జరిగిందనేది అందరికీ తెలుస్తుందే. ఇక స్కాములు కానీ, దోపిడీలు కానీ, మైనింగ్లు కానీ, ఆక్రమణలు కానీ అన్నిట్లో చూసుకుంటే, ఎందులో చూసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే అక్కడ అసలు ఫైల్స్ మొత్తాన్ని తగలబెట్టించేశాడు. లిక్కర్ స్కామ్ లో ఎంతమంది ఉన్నారో మొత్తం ఇప్పుడు సెట్ బయటకు చేస్తుంటే, వాళ్ళు ఆ ఒక్కలో ఒకటో రెండో ఎలకలు ఉంటాయని అనుకుంటే మందు కొడితే తీస్తా ఉంటే ఎలకలు వస్తానే ఉన్నాయి, సచ్చిన ఎలకలు బయట పడతానే ఉన్నాయి. ఈ ద్వారం ఎక్కడికి ఉందిరా అని అంటే, ఈ తాడేపల్లి ఇంటి దాకా ఉంది అన్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇది ప్రజలకు వెన్నుపోటు పుడిచినట్టు కాదా? ఇప్పుడు లిక్కర్ విధానం మార్చారు, మీరు లిక్కర్ షాపుల్లో పెట్టారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనే దానికి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పడం. దాన్ని సావకాశంగా తీసి పక్కన పెడతారు, ఆ మాట వినపడినట్టుగా ప్రవర్తిస్తారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయలేదంటే, అరే 5 రూపాయలు టీ తాగితే మనం డిజిటల్ ఫోన్ పే చేస్తున్నామండి, లిక్కర్ షాప్ లో మరి చివరి రోజు దాకా మరి డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు అంటే దాని వెనక స్కామ్ జరిగే ఉంటది కదా. ప్రజాధనాన్ని కొల్లగొట్టినోడు మరి వాళ్ళు వెనుకొడుతారు కారా? గతంలో మరి ఈయన మీద సిబిఐ గాని, ఈడీ గాని అన్ని కేసులు పెట్టింది, అంతా దేనికి? వ్యాన్ పిక్కు కుంభకోణం అంటారు, అయ్యి అంటారు, ఎన్నో రకాలైన కుంభకోణాలు తెరపైకి వచ్చాయి. ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు జైళ్లకు పోయారు, ఈయన పాలబడి ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే అట్నే ఐపీఎస్లు, ఇప్పుడు సీతారామాంజనేయ లాంటి వాళ్ళందరూ జైలుకి పోతున్నారు. విశాల్ గుర్నియో, క్రాంతిరామ్ టాటా వాళ్ళు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు, ఈయన చెప్పిన పని చేసినందుకు. దీంతో పాటు సొంత లాభం కూడా చూసుకున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే పివి సునీల్ కుమార్ గాని, అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్నాడే సునీల్ కుమార్, సంజయ్ తర్వాత ఇద్దరు సొంత లాభం కూడా చూసుకున్నారు. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా చూసుకొని ఉంటాడు, ఏ లాభం లేకుండా ఎవరు చెబుతారు? దంచనమ్మకు బొక్కిందే దక్కుదల అంటారే, అట్టగా వాళ్ళు చెప్పిన పని వీళ్ళు చేసుకుంటూ వీళ్ళు సొంతంగా కొంత బొక్కేస్తారు. అందుకని ఈ రోజు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరికీ మరి జగన్మోహన్ రెడ్డి వెనుకోడు పొడిచినట్టు కాదా? తిరిగి గెలవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించుకోకుండా వాళ్ళందరి జీవితాలు నాశనం చేసి పడేశాడు. ఇప్పుడు వాళ్ళకేంటి, కెరీర్ లో పెద్ద బ్యాడ్ రిమార్క్. దాన్ని ఇప్పుడు ఇప్పటికీ శ్రీలక్ష్మి ఏమంటారండి, ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న శ్రీలక్ష్మి ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి క్రైమ్ పార్ట్నర్ అనే కదా అంటారు. వీళ్ళందరినీ ఆయన నాశనం చేసినట్టే కదా. అసలు వెన్నుపోటు దినం అని ఏమిటి, ఎవరు పొడిచారని అందున జూన్ 4
ఏంటి గతంలో లాస్ట్ ఇయర్ లో అది ఆ, ఈ రిజల్ట్ వచ్చిన డేటు, అందులో ప్రజలు మిమ్మల్ని కాదని చంద్రబాబు నాయుడు పట్టం కట్టిన డేటు. ఓ సంవత్సరం పాటు అయ్యి ఒక సంవత్సర కాలం అవుతుంది. ఓ సంవత్సరంలోనే మీరు ఆడాల్సిన ఆటలన్నీ ఆడేశారు. మళ్ళీ అసలు ఈ 5 సంవత్సరాల్లో మీ అధికారంలో ఉండగా ఎంత వ్యతిరేకత తెచ్చుకున్నారో, ఈ సంవత్సరం పాటు అంతకు మించిన వ్యతిరేకత తెచ్చుకున్నారు. అనవసరమైన మాటలన్నీ మాట్లాడి, అనవసరంగా ఉన్నవన్నీ లేని ఉన్నవే లేనిపోనివన్నీ ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలి మళ్ళీ అదే తెచ్చుకుంటున్నారు. అసలు ఇది వెన్నుపోటు దినం అనేది ఒక ట్రాక్. ఏ రాజకీయ నాయకుడు గొప్పోడు అని చెప్పండి? కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ఇదిగో ఈ నాయకుడు అసలు అబ్బే ఒక్క రూపాయి కూడా ఎరగడు అనే ఒక నాయకుడిని ఎవరినైనా సరే గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నేను అసలు నేను ఒక్క రూపాయి కూడా నా అధికారాన్ని ఉపయోగించి సంపాదించుకోలేదని ఆ రోజులన్నీ ఎప్పుడో పోయినాయి. టంగుటూరు ప్రకాశం పంతులు లాంటి వాళ్ళతోటే ఆ రోజులు పోయినాయి. వాళ్ళ అందుకని తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో కూడా చూడండి. అది ఇప్పుడున్న నాయకుల కుటుంబ పరిస్థితి చూడండి. అరే అరే అరే, ఒక సిటీకి మేయర్ అయిన వాళ్ళకి కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటండే, ఇక ఎమ్మెల్యేకి అయితే చెప్పే లేదు, 100 కోట్లనే ఉంటాయి. మంత్రులు అయితే 1000 కోట్లు ఉంటాయి. ఎవరు ఎవరు ఇందులో బాగా మంచి నీతి మంత్రులు ఎవరు నాకు చెప్పండి? అలాంటి పరిస్థితి ఏమి లేదు కదా. ఇంకా వెన్నుపోటు, పన్నుపోటు, చెవుపోటు, ఇవన్నీ ఇంకా ఇక అట్టపోటమే. తిరిగి మళ్ళీ ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మితే అమ్మయ్య నన్ను నమ్మారు అనుకుంటాం తప్ప ఇలాంటివన్నీ డ్రామాలు కట్టుకోను దండగ నా దృష్టిలో. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.